హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ ఎగ్ రైస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అన్నం తీసుకోవాలి. వేడన్నమైనా సరే, మిగిలిపోయిన అన్నమైనా సరే తీసుకొని గడ్డలు కాకుండా పొరలుగా చేసుకోవాలి. దాంట్లోకి సరిపడా 4 మిర్చీలు, 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు తీసుకోవాలి. ముందుగా మిర్చీలను తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలను కూడా కట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకోవాలి. అందులోని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. సరిపడా జీరా పౌడర్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. 1 స్పూన్ కారం పొడి వేసుకుందాం. బాగా కలుపుకొని కొంచెం ఉడికించుకుందాం. తర్వాత ఎగ్స్ వేసుకుందాం. నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. మీరు మీకు సరిపడా తీసుకోండి. ఎగ్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి అన్నం వేసుకొని మసాలాలు మంచిగా పట్టేంత వరకు కలుపుకోవాలి.
ఫైనల్లో కొత్తిమీర, కరివేపాకు, మిరియాల పొడి వేసుకొని తీసేసుకోవాలి. దాన్ని వీడియోలో రికార్డ్ చేయలేను. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.